నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డిని. ఎంకేఆర్ రైతుబడి, రైతుల పాలిట ఆత్మబంధువు. ఈరోజు మనం తొలకరి స్టార్ట్ అయ్యి మంచి వర్షాలు ఉండేసరికి రైతులు మిర్చి, కంద, చామ, పసుపు, పొగాకు ఈ పంటలన్నీ ప్లాంటేషన్ స్టార్ట్ అయ్యారు. అదేవిధంగా ముందు వేసిన వాళ్ళకి కొంచెం వాతావరణం ముందు బెట్టగా ఉండి తర్వాత ఒక్కసారిగా వర్షాలు రావడం వల్ల కాండం కుళ్ళు, వేరు కుళ్ళు, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళు విజృంభించి దాడి చేస్తూ ఉన్నాయి. ఈ తెగుళ్ళు విజృంభించి దాడి చేసినప్పుడు మనం ఏం ప్రోడక్ట్లు వాడుకోవాలి, వాటిని ఎట్లా కంట్రోల్లోకి తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిర్చిలో వేరుకుళ్ళుడు, ఎండు తెగులు, కాండం కుళ్ళు, కాండం మెత్తబడిపోయి భూమి మట్టానికి వాలిపోవటం, అదేవిధంగా పైన తలమాడు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనికి మనం 1 ఎకరా మిర్చి పంటకి 2 కేజీలు ట్రైకోడర్మా విరిడి, 2 కేజీలు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, 1 కేజీ బ్యాసిల్లస్ సబ్టిలిస్, 2 కేజీలు బెల్లం, 200 లీటర్ల వాటర్ తీసుకొని 1 కేజీ బెల్లం బాగా నల్లగొట్టి మెత్తగా నీళ్ళల్లో వేసి 2 కేజీలు ట్రైకోడర్మా, 2 కేజీలు సూడోమోనాసు, 1 కేజీ బ్యాసిల్లస్ మొత్తం ఆ వాటర్లో కలిపి 24 అవర్స్ నిల్వ ఉంచి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ నీటిని బాగా కలయబెట్టి దాని మీద ఒక క్లాత్ లాంటిది కట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ చేసుకున్న నీటిని భూమిలో తేమున్నప్పుడు మొక్క చుట్టూతూ ఆ పాది దగ్గర పోసినప్పుడు మనకి ఆ ఎండు తెగులు, వేరు కుళ్ళుడు, కాండం కుళ్ళుడు ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అదేవిధంగా పైన తలమాడు, ఆకు ఎండు ఇలాంటి తెగులు మొక్కలో గమనించినట్లయితే పైన మనం ట్రైకోడర్మా, సూడోమోనాసు, బ్యాసిల్లస్, బెల్లం ఇవి కలిపి మొక్క మీద టీకాలాగా ముందుగానే స్ప్రే చేసుకున్నట్లయితే ఆ తెగులను కూడా కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా మనం భూమిలో ఈ ఎండు తెగులు వీటిని కంట్రోల్ చేయడానికి వేరుకుళ్ళుడు ఈ బ్యాక్టీరియాలు ఏవైతే వాడుతున్నామో ఇవి వాడడానికి ఒక 3 డేస్ ముందు, ఇవి వాడిన తర్వాత ఒక 3 డేస్ వరకు ఏ విధమైన హెర్బిసైడ్స్ లేదా వేరు పురుగు మందులు లేదా రసాయన ఫర్టిలైజర్స్ ఏమీ మనం వాడకూడదు. అదేవిధంగా పైన స్ప్రే చేసినప్పుడు కూడాను 48 అవర్స్ ముందు, 48 అవర్స్ తర్వాత ఏ విధమైన రసాయనాలు, కెమికల్స్ పైన స్ప్రే చేయొద్దు. అదేవిధంగా వీటిని స్టార్టింగ్లోనే మనము నారు నాటక ముందే రాకుండా కంట్రోల్ చేయాలంటే ఏ పైరులోనైనా సరే మనం ముందుగానే భూమిలో ఎకరాకు 500 కేజీలు పశువుల ఎరువు, 5 కేజీలు ట్రైకోడర్మా విరిడి, 5 కేజీలు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, 3 కేజీలు బ్యాసిల్లస్ సబ్టిలిస్, 3 కేజీలు బెల్లం బాగా కలయబెట్టుకొని 24 అవర్స్ బాగా చీకిన పశువుల ఎరువులో లేయర్లుగా పోసుకుంటూ ఈ ద్రావణాన్ని దాని మీద చల్లుతూ దాన్ని మనం చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకొని గోనె సంచులు కప్పి కల్చర్ రెడీ చేసుకొని ఆ కల్చర్ని కనుక భూమిలో తేమన్నప్పుడు భూమి మీద చల్లి మట్టి కింద పడే విధంగా మనం వ్యవసాయం చేసుకున్నట్లయితే దీన్ని ముందుగానే మనం మొక్క నాటిన తర్వాత మొక్క మీద ఏ విధమైన ఎండు తెగులు కలిగించే బ్యాక్టీరియా కానీ, వేరుకుళ్ళుడు కలిగించే బ్యాక్టీరియా కానీ, కాండం కుళ్ళుడు కలిగించే బ్యాక్టీరియా కానీ రాకుండా ముందుగానే మనం దుక్కిలో రెడీ చేసుకొని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా పసుపులో కూడాను మొన్న అధికంగా కురిసిన వర్షాలకు కావచ్చు, లేదు దానికంటే ముందు మనకి అధికంగా దెబ్బతీసిన బెట్ట వాతావరణం కావచ్చు, ఈ వాతావరణంలో ఎక్కువగా అధిక వర్షం, అధిక బెట్ట రెండుని ఈ పసుపు చవి చూడటం జరిగింది. అందువలన
పసుపులో దుంపకుళ్ళుడు, కాండం కుళ్ళుడు రెండు ఇప్పుడు రావడం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువలన మనం ఎలాగో దుక్కిలో కనుక ఆ పని చేసి ఉన్నట్టయితే, కల్చర్ రెడీ వేసుకుని ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఆ టైం లేదు కాబట్టి మనం దీనిని ఎకరాకి 2 కేజీలు ట్రైకోడర్మా విరిడి, 2 కేజీలు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, 2 కేజీలు బ్యాసిల్లస్ సబ్టిలిస్, 2 కేజీల బెల్లం 200 లీటర్ల నీటిల్లో కలుపుకొని 24 గంటల పాటు నిల్వ చేసుకొని డ్రిప్లో ఇవ్వడం కానీ, లేదా దీనిని మనం డ్రించింగ్ చేయడం కానీ రెండు చేయాలి కంపల్సరీ. ఇవి చేయడానికి ముందు భూమిలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. దీన్ని పైపాటుగా కూడాను మీరు ఉదయం సాయంత్రం వేళల్లో ఆ మోముల్లోకి కారే విధంగా కనుక స్ప్రే చేసినట్టయితే, బాగా తడిచి కిందకి మోముల్లోకి ఈ కారే విధంగా భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక పంట మీద స్ప్రే చేసుకున్నట్టయితే మోముల్లో నుంచి కారి ఆ దుంపకుళ్ళుని, ఆ కాండం కుళ్ళుని కూడాను అరికట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చామ, ఈ చామలో కూడాను కాండం కుళ్ళుడు, దుంపకుళ్ళుడు కనిపిస్తూ ఉంది. దానికి కూడాను మనం సేమ్ పద్ధతిలో చేయొచ్చు. ఇంకొకటి కందలో మనకి ఎక్కువ శాతం కాండం కుళ్ళుడే కనిపిస్తుంది. దుంపకుళ్ళుడు అంత తొందరగా అటాక్ అవ్వదు, ఎందుకంటే కందగడ్డ చాలా బలీయమైనది. అందువలన తొందరగా కనిపించదు. ఒకవేళ కనిపించినా కానీ మనం దాన్ని ఈ బ్యాక్టీరియాల ద్వారాగా కంట్రోల్ చేయవచ్చు. దీనిలో కాండం కుళ్ళుడు మొదటి పిలక మీద కనుక చూపించినట్టయితే మనకి దిగుబడి చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడు కూడాను మొదటి 2 పిలకల మీద ఈ కాండం కుళ్ళుడు అనేది చూపించకూడదు. ఈ కంద పంటలో ఈ కాండం 3 సార్లు పిలక రావడం జరుగుతుంది. ఒక్కొక్క పిలక 2 నెలల పాటు నిలవ ఉంటుంది. ఈ 2 నెలల పాటు ఉన్న పిలకని ఏ విధమైన కాండం కుళ్ళుడు లేదు పైన వచ్చే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్లు రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనము కంద పంటలో మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఈ పంటల్లో ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో కనుక మనం చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. రసాయనిక ఫర్టిలైజర్స్ తగ్గించి మీరు ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో వర్మీ కంపోస్ట్ కానీ, వేపపిండి కానీ, గానుగ పిండి కానీ, ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ లేదా వాసిక్యులర్ మైకోరైజా వీటిని మీరు బెల్లంలో కలిపి డెవలప్ చేసుకొని ఈ సేంద్రియ ఫర్టిలైజర్స్తో కలిపి భూమిలో వేసుకోవచ్చు. లేదా మీకు కనుక డ్రిప్ ఉన్నట్టయితే ఈ డ్రిప్లో కూడాను వీటిని పారించవచ్చు. ఈ డ్రిప్లో మీరు వీటిని పారించాలంటే ముందుగా మీరు హ్యూమిక్ యాసిడ్ కానీ, ఫల్విక్ యాసిడ్ కానీ ఇట్లాంటివి కొన్ని మనం ముందు కొంత సేంద్రియ ఫర్టిలైజర్స్ని భూమిలోకి ఇచ్చినట్లయితే, అవి ఇచ్చిన తర్వాత కనుక దీన్ని ఇచ్చుకున్నట్టయితే మనము ఈ బ్యాక్టీరియా అనేది పూర్తిగా ఆ వేరుకి రక్షణ కవచంలాగా ఏర్పడిపోయి మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి పసుపులో పైన లంబాడి తెగులని, కప్పకన్న తెగులని, ఆకుమచ్చ తెగులని, రూపాయి బిళ్ళ తెగులని ఏరియాని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ తెగుళ్ళను కూడా మనం ముందుగానే గమనించినట్లయితే దానికి సూడోమోనాస్ ఎకరాకి 1 కేజీ, బ్యాసిల్లస్ 1 కేజీ, 1 కేజీ బెల్లం వీటిని కూడాను కల్చర్ రెడీ చేసుకొని మనం పంట మీద గమ్ము, సిలికాన్ గమ్ములాగా ఇప్పుడు కొత్తగా గమ్ములు వచ్చాయి, ఆ గమ్ము కలుపుకొని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కూడా మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. అదేవిధంగా ఈ మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, చామ కావచ్చు, కంద కావచ్చు, వేరుశెనగ కావచ్చు, లేదా వరి పైరు కావచ్చు, ఈ అన్ని పంటల్లో ఇప్పుడు వర్షాలు అధికంగా ఉండడం వల్ల భూమిలో మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కిందకి షింక్ అయిపోయి మొక్కల్లో పొటాషియం నైట్రేట్ లోపం కానీ,
మైక్రోన్యూట్రియంట్స్ లోపం కానీ అధికంగా కనిపించడం జరుగుతుంది. దాన్ని కూడాను మీరు గమనించుకోకుండా కొంతమంది ఫార్మర్స్ మాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫర్టిలైజరు తగ్గిపోయింది, బలం దిగిపోయింది, అందువలన ఫర్టిలైజర్ వేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలా చేయకండి. మైక్రోన్యూట్రియంట్స్ దిగిపోయి ఉన్నాయి. ముందు మీరు మైక్రోన్యూట్రియంట్స్తో పాటుగా తెగులు మందును కలిపి పైన పంట మీద పిచికారీ చేయండి. ఇది చేసిన తర్వాత మీకు అది కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత అవసరం అనుకుంటే ఎన్పికేని అవసరమైన మోతాదులో మాత్రమే తక్కువగా ఇవ్వండి. ఎక్కువగా ఇచ్చి ఇబ్బంది పడొద్దు. ఇంకొకటి, ఇప్పుడు మిర్చిలో ఎల్లో ఇష్యూ, కింద ముదురాకులేమో బాగా గ్రీనిష్లో ఉన్నాయి, పైన వచ్చే లేతాకులు ఎల్లో ఇష్లో వస్తున్నాయి. దానికి ఏం చేయాలని కూడా కొంతమంది రైతులు ఫోన్ చేయడం జరుగుతుంది. సేమ్ అండి, ఈ వర్షాలకు ముందు ఎవరైతే నాటున్నారో ఆ బెట్ట వాతావరణంలో దెబ్బతిని తర్వాత ఒక్కసారిగా వర్షాలు పడేసరికి మొక్క ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం ఇబ్బందిగా ఉండి మైక్రోన్యూట్రియంట్స్ ఏమీ లేక సాయిల్లో హెవీ వర్షాలు పడేసరికి షింక్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు మైక్రోన్యూట్రియంట్స్ని పంట మీద స్ప్రే చేయండి. అదేవిధంగా మొక్కలో ఈ 4-5 రకాల పంటలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడాను మనం కంపల్సరిగా ఈ ప్రతి మొక్కకి డ్రిప్ ద్వారా కానీ డ్రించింగ్ ద్వారా కానీ ఒకసారి మనం టీకా కనుక వేసుకున్నట్లయితే ఈ వాతావరణం ఒత్తిడిల వల్ల ఏ విధమైన తెగుళ్ళు ఆశించకుండా భూమి ద్వారాగా వచ్చాయి కానీ లేదా మొక్క మీద వచ్చాయి కానీ రాకుండా మనం కంట్రోల్ చేసుకొని మొక్కల్ని మంచిగా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి రైతు కంపల్సరీ భూమిలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్, వాసిక్యులర్, అవాసిక్యులర్, మైకోరైజా ఇలాంటి బ్యాక్టీరియాలని సేంద్రియ ఫర్టిలైజర్స్తో కలిపి 1-2 సార్లు ఒక పంట కాలంలో వేసుకుంటాం చాలా మంచిది. బ్యాక్టీరియాలు భూమిలో వృద్ధి చెందటమే కాకుండా భూమిలో సేంద్రియ కర్బనం కూడా పెరిగి మంచిగా మనం ఏ విధమైనటువంటి తెగుళ్ళు, వైరస్లు లేని పంటని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే అండి, ధన్యవాదాలు.